ఏదైనా లేటెస్ట్ డిజైన్ చేయించి డ్రై క్లీనింగ్ ఇచ్చి బాగా చేయించావనుకో కొత్త చీరలా తలతల మెరిసిపోతుంది. నిజమే వదినా, మంచి ఆలోచన. కానీ కార్తీక సోమవారం ఎల్లుండే కదత్తయ్య. ఇంత తక్కువ టైంలో డిజైన్ చేసి మంచిగా ఎవరు చేసేస్తారు? ఎవరే ఎందుకమ్మా, ఇంట్లోనే ఇంత పెద్ద డిజైనర్ ఉంది కదా. ఎవరు? హారికనా? నీకు తెలీదా వదనా? మన హారిక పెద్ద పేరున్న కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. కాలేజీ ఫేమసే, కానీ డబ్బులిచ్చి కొనుక్కున్న సీట్ అది. తన ప్రతిభకు మెచ్చి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారా? నేనే డబ్బులిచ్చి పాస్ చేయించుకున్నాను. నిజంగానా? ఏదో మన అఖిల్తో పెళ్లి చేసి ఈ ఇంటి కోడల్ని చేసుకున్నాం కానీ, లేదంటే హారిక భారతదేశం గర్వించదగ్గ పెద్ద ఫేమస్ డిజైనర్ అయ్యుండేది. అబ్బో, అవునా? అన్నీ నేనే చెప్తుంటే మీ అత్తయ్యకు అతిశయోక్తిగా ఉంది. నువ్వు చెప్పు హారిక, చెప్పు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు, కామ్గా ఉండు. నేను చెప్పినవన్నీ నిజాలే కదే. దిక్కులు చూస్తోందేంటిది? వదిన ముందు చెప్పడానికి భయపడుతుందేమో. నీ చీర ఇచ్చావంటే హారిక చక్కగా డిజైన్ చేసి డ్రై క్లీనింగ్ చేసి ఇచ్చేస్తుంది. వద్దులే పిన్ని, ఆ చీరని అలాగే ఉండనివ్వండి. ఏమ్మా, మీ అత్తయ్య పండగ నాడు కూడా పాత చీర కట్టుకోవాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య. ఇది మీ సెంటిమెంట్ శారీ కదా, ఏదైనా తేడా జరిగితే బాగోదని. ఒకసారి అలాగే జరిగింది. నా పెళ్లి చీరకు లాండ్రీ వాడు చిరుగులు పెట్టాడు. వాడికి బాగా చివాట్లు పెట్టి షాప్ తీయించేశాను. ఇంకోసారి కూడా ఓ కొత్త చీరకు పీకో ఫాల్ కుడతానని చెప్పి టైలర్ ఆ చీర అంచులు మొత్తం పాడు చేసేశాడు. బోటిక్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయించేశాను. ఇదేంటి వదిన అన్ని అపశకునాలే చెప్తోంది. కానీ నువ్వు చెప్పావు కాబట్టి హారికకు నా సెంటిమెంట్ సారీ ఇస్తాను దినా. థ్యాంక్స్ అత్తయ్య. ఎందుకైనా మంచిది అత్తయ్య, ఒకసారి ఆలోచించుకోండి. అవునదినా, కీడించి మేలించమన్నారు. ఏంటిదినా, నీపైన నాకు నమ్మకం ఉంది. నువ్వు నమ్మాల్సింది దీన్ని కదా వదినా. నువ్వు రికమెండ్ చేసావంటే నేను వెనకడుగు వేస్తానా? ఇది ఒక్కడుగు కూడా ముందుకు వేయట్లేదే. హారిక, ఈ చీరని నీ చేతిలో పెడుతున్నాను. దాని చేతుల్లో నువ్వు పెడుతోంది చీర కాదొదినా, నా పరువు. మీ పిన్ని చెప్పినట్టు మంచి డిజైన్ వేసి పాత శారీని కొత్తగా చేసి తీసుకురా, చూస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య. డెఫినెట్ గా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను. వదినని ఇంప్రెస్ చేస్తావో లేక నన్ను కంప్రెస్ చేస్తావో? వదినా చేస్తది చేస్తది. హాను, కీర్తి, మమ్మీకో ముద్దివ్వండి. నువ్వేమైనా మా మమ్మీవా ముద్దివ్వడానికి? నువ్వు మా మమ్మీవి కాదు. మేము మీకు ముద్దివ్వం. రా కీర్తి. ఏదో ఒకటి చేసి ముందు వీళ్ళ మనసు గెలుచుకోవాలి. వీళ్ళతో మమ్మీ అనిపించుకోవాలి. దేవుడా, ఆ రోజు త్వరగా వచ్చేలా చెయ్యి.
పిలుస్తామండి. బన్నీ గారు, ఏంటి? తమరు ఒకటి మర్చిపోతున్నారు. యూనిఫామ్, బెల్ట్, షూస్, బుక్స్ బ్యాగ్, లంచ్ బాక్స్ అన్నీ ఉన్నాయి. నేనేమీ మర్చిపోలేదు. నాకు ముద్దివ్వడం మర్చిపోయారు సార్. నీకెందుకు ముద్దివ్వాలి? రోజు ఇస్తావు కదా. ఈరోజు నీకు నాకు గొడవైంది. నువ్వు నన్ను తిట్టావు. నువ్వు నన్ను కామెంట్ చేసావు, నేను నిన్ను తిట్టాను. నేను హర్ట్ అయ్యాను. నేను కూడా హర్ట్ అయ్యాను. అప్పుడు కిస్ ఎందుకు? నన్ను కూల్ చేయవా? కూల్ చేయాల్సింది నువ్వు. స్టార్ట్ చేసింది నువ్వు. అయితే నువ్వు ఫినిష్ చెయ్యి. ఏంట్రా ఏంట్రా ఫినిష్ చేసేది? వేలడంత లేవు, ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావు? హలో వసుంధర గారు, పెద్దవాళ్ళు ఎంత పొడుగ్గా ఉన్నా పిల్లల దగ్గర కాస్త తగ్గి మాట్లాడాలమ్మా. నవ్వుకుంటున్నారు కదా? లేదండి. నేను చూసాను. అవును, డాడీ నవ్వారు. అయితే ఏంటి? నువ్వు నోర్మోయ్. వాణ్ణి మందలించాల్సింది పోయి నవ్వుతారా? అది కాదండి, పిల్లల దగ్గర మనమే కాస్త తగ్గి మాట్లాడాలి. నోట్ దిస్ మేడం. చూసారా, మీరు ఇలా సపోర్ట్ చేయబట్టే వాడు ఇలా మాట్లాడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ మిస్సెస్ వసుంధర, మా డాడీకి ఆఫీస్ లేట్ అవుతుంది, మాకు స్కూల్కి లేట్ అవుతుంది. యూ మే లీవ్ నౌ. నన్ను ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. చెప్తా మీ పని. వసు వసు, ఒక్కసారి. ఏంటక్కా కంగారుగా ఉన్నావు? కంగారు పడక కథాకళి భరతనాట్యం చేయమంటావా ఏంటి? ఇప్పుడు ఏమైందంటీ? ఎల్లుండి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది వాసు. ఎల్లుండేంటక్కా? అసలే కార్తీక సోమవారం. ఓ నమశివాయ అనటానికి బదులు ఓరి దేవుడా అనాల్సి వస్తుందేమో. ఎందుకంత టెన్షన్ ఆంటీ? డోంట్ వరీ అక్క. ఎల్లుండికి కావలసిన దీప ప్రమిదలు, ఒత్తులు అన్నీ రెడీ చేశాను. అది కాదు వసు, నా కంగారు. మరి దేనికి మీ కంగారు? ఆ రోజు అందరూ ఇంట్లోనే ఉంటారు. అందరి ముందు నేను తలదించుకోలేమో. ఎందుకక్క? అన్ని పనులు మీరే చెయ్యాలా ఏంటి? నేను హారిక ఉన్నాం కదా. పనుల గురించి కాదు వసు. ఇందాక అత్తయ్య ఎల్లుండి ఏ చీర కట్టుకోవాలి అని అడిగింది. పోయి ఆ పావని పిల్ల ఆ చీర సెలెక్ట్ చేయాలా? ఆ శారీకి ఏమైంది? అది అత్తయ్య గారి సెంటిమెంట్ చీరట. పెళ్ళైన కొత్తలో మావయ్య గారు కొనిచ్చారట. అయితే ఇంకా మంచిది కదక్కా. మావయ్య గారు కూడా చాలా సంతోషిస్తారు. సంతోషిస్తారో లేక శాపనార్థాలు పెడతారో తెలీదే. అయ్యో, ఏం జరుగుతుందో ఏంటో. ఆ సెంటిమెంట్ శారీ కాస్త ఆయింట్మెంట్ పూస్తానా ఆంటీ?
అంటే అది అత్తయ్య గారి తీపి జ్ఞాపకం అన్నమాట. ఇన్ని రోజులు ఆ చీర తీపి జ్ఞాపకమే, ఎల్లుండి నుంచి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందేమో. ఎందుకక్కా? ఎందుకేంటే నువ్వు సరిగా డిజైన్ చేయకపోతేనో? నిజం చెప్పు, నీకు డిజైన్ చేయటం వచ్చా రాదా? నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని మీరే చెప్పారు కదా. ఆ? పిన్ని గారు చెప్పారని అత్తయ్య గారు హారికకు చీర ఇచ్చారు. తనకు సరిగ్గా చీర కట్టుకోవడమే రాదు, ఇక డిజైన్ ఏం చేస్తుంది? హారికలో ఆ టాలెంట్ లేకపోతే పిన్ని గారు ఎందుకు చెప్తారక్కా? బుద్ధి గడ్డి తిని చెప్పానే, నోటి తీట ఆగక వాగేశాను. డోంట్ వరీ ఆంటీ, నేను ఎన్నో న్యూ డిజైన్స్ ని చూశాను. ఈ పాత శారీస్ ని కొత్త శారీస్ గా మార్చడం పెద్ద విషయం కాదు. ఆ? ఏంటి చూసావా? అంటే ఎప్పుడు డిజైన్ చేయలేదా? నన్ను నమ్మి ఎవ్వరూ ఇవ్వలేదు. ఆ? అంటే మొట్టమొదట నేను నిన్ను నమ్మానా? అమ్మో! పిన్ని గారిని నమ్మి అత్తయ్య గారు తన సెంటిమెంట్ చీరని హారికకిచ్చారు. హారిక దాన్ని పాడు చేస్తే హారిక పని అంతే. అలా ఏం జరగదక్కా. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా హారిక మాత్రం ఎందుకు ఆ సారీ తీసుకుంటుంది చెప్పు? నీ సొమ్మేం పోయిందే, చాలా ఈజీగా శారీ తీసుకున్నా. ఎల్లుండి ఏదైనా తేడా వస్తే నిన్ను రికమెండ్ చేసినందుకు మీ అత్తయ్య నన్ను బండ బూతులు తిడుతుంది. కార్తీక దీపం పెట్టడానికి బదులు నన్ను కాటికి పంపే దీపం పెడుతుందో ఏమో. అయ్యో! ఏంటా ఆంటీ, నా మీద డౌటా మీకు? డౌట్ కాదు, గ్యారంటీగా హారిక ఇరుక్కుపోతుందేమో అనిపిస్తుంది. తనని ఎలా బయటపడేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. తనింకా వర్క్ చేసిందో లేదో వెళ్ళి వద్దని చెప్దామా? వద్దంటే తను బ్యాడ్గా ఫీల్ అవుతుందేమో. తన ఫ్యాషన్ని మనం అడ్డుకుంటున్నామని అపార్థం చేసుకుంటుందేమో. నన్ను అర్థం చేసుకోండి ఆంటీ, ఐ స్వేర్ అత్తయ్య మెచ్చుకునేలా చేస్తాను. మెచ్చుకునేలా చేస్తావో లేక నాకు మొట్టికాయలు తినిపిస్తావో? దేవుడా, ఎరక్కపోయి ఇరుక్కున్నానే. అయ్యో! ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? మీ ముగ్గురు ఏం మాట్లాడుకోరా? ఏంటి బన్నీ, ఇంట్లో చాలా యాక్టివ్గా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు అంత డల్గా ఉన్నావు? స్కూల్ గురించి, హోంవర్క్ గురించి అనుకీర్తులతో డిస్కస్ చేయవా? వాళ్ళతో మాట్లాడాలని నాకు చాలా ఇష్టమే డాడీ, కానీ వాళ్ళు నాతో మాట్లాడరు. నాతోనే కాదు, మమ్మీతో కూడా సరిగ్గా మాట్లాడరు. మమ్మీని వాళ్ళ మమ్మీ కాదు అని అంటున్నారు. పాపం మమ్మీ వీళ్ళతో క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంది. వీళ్ళు మమ్మీని మమ్మీ అని పిలిస్తే వినాలనుంది డాడీ. వీళ్ళతో చక్కగా ఆడుకోవాలని ఉంది. మేము ముగ్గురం హ్యాపీగా కలిసి ఆడుకుంటుంటే మమ్మీ చాలా సంతోషిస్తుంది.
సారీ డాడీ, ఇదంతా చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అదేం లేదు బన్నీ. ఈవినింగ్ పిక్ చేసుకోవడానికి వస్తాను. ఓకే ఓకే డాడీ, బాయ్. బాయ్. బాయ్ డాడీ. బాయ్. బాయ్ డాడీ. అను, కీర్తి, ఒక నిమిషం అమ్మా. మీరు బన్నీతో ఎందుకు మాట్లాడడం లేదు? లేదు డాడీ, మాట్లాడుతున్నాం. బన్నీ అబద్ధం చెప్తున్నాడు నాన్న. హ, బన్నీ మీకు అన్నయ్య. మీరు తనతో చక్కగా కలిసిపోవాలి, ఆడుకోవాలి, హ్యాపీగా అన్నీ షేర్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే మమ్మీని మమ్మీ అని పిలవాలి. తను మీకోసం ఎంతో కష్టపడుతుంది, మీ పనులన్నీ చేస్తుంది, మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి మమ్మీని బాధ పెట్టకూడదు. బన్నీతో మమ్మీతో మంచిగా ఉండాలి. ఓకే? వెరీ గుడ్. ఓకే అనడం కాదు, ప్రామిస్ చేయండి. సరే డాడీ. నీ చెయ్యు. బన్నీ షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆల్ హ్యాండ్స్ టుగెదర్. వెరీ గుడ్. ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఓకే, బాయ్. అను, కీర్తి, స్కూల్లోకి వెళ్దామా? ఏంటి మా పైన డాడీకి చాడీలు చెప్తున్నావు? నిజమే కదా చెప్పాను. మీరు నాతో మమ్మీతో మంచిగా ఉండట్లేరు. నువ్వెన్ని చెప్పినా సరే మేం నీతో కలవం. మీ మమ్మీ మా మమ్మీ కాదు. అలా అనకూడదు కీర్తి. మేము అలాగే అంటాం, ఇలాగే ఉంటాం. నువ్వు మా అన్నయ్యవి కాదు. మీ మమ్మీ మా మమ్మీ కాదు. మా డాడీ మీ డాడీ కాదు. అసలు నువ్వు మా స్కూల్కి ఎందుకు మారావు? మీకోసమే చేంజ్ అయ్యాను. అవసరం లేదు. నువ్వు ఆ స్కూల్లో ఉంటేనే బాగుంటుంది. పదాను. అక్క, ఏం చేస్తున్నావు? పోపు గింజలు వేస్తున్నాను. స్టవ్ ఆన్ చేయకుండా, ఆయిల్ మరగకుండా పోపు వేయడం ఏంటక్కా? ఏంటో వసు, నా మనసులో లేదు. ఏం ఆలోచిస్తున్నావు అక్క? ఏ ధ్యాసలో ఉన్నావు? వేరే ధ్యాస ఏముంటుంది వసు? ఆ హారిక గురించే ఆలోచిస్తున్నాను. తన అత్తయ్య గారి చీరను ఏం చేస్తుందో ఏమో అని. ఏం కంగారు పడకక్క. తను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది కదా. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు కదా వసు. వంటల పుస్తకం చదివి వంటలు చేయడంలా ఉంటుంది. ఆ తంటలేవో తను పడుతుంది కదా. నువ్వెందుకు టెన్షన్ అవుతావు? హారికపై ఆ మాత్రం నమ్మకం లేకపోతే అఖిలే వద్దని చెప్పేవాడు కదా. హారిక పోరు పడలేక అఖిల్ ఒప్పుకునుంటే? నా కంగారు అత్తయ్య హారికను తిడతారని కాదు. ఆ చీర పాడైతే అత్తయ్య గారు మావయ్య గారు ఇద్దరూ బాధపడతారు. అలా ఏం జరగదక్కా. హారిక బ్రహ్మాండంగా చీరని డిజైన్ చేస్తుంది చూడు. అసలు అది ఏం చేస్తుందో ఏమో. ఏంటి పట్టపగలే ఎంత చీకటిగా ఉంది? ఈ చీకట్లో హారిక ఏం చేస్తున్నట్టు? ఈ పొగేంటి? కొంప తీసి హారిక వదిన చెరికి కొరి పెట్టడం లేదు కదా? వామో, ఎందుకు అరుస్తున్నారా ఆంటీ? నువ్వెందుకు వచ్చావే?
సడన్ గా చూసేసరికి దయ్యం అనుకున్నాను. ఆ? నేను కూడా నిన్ను కొరిదేవి అనుకుని అరిచానే. ఆయన లైట్ వేసుకోకుండా ఈ చీకట్లో ఏం చేస్తున్నావే? స్కెచ్ గీస్తున్నాను. చీకట్లో ఎందుకు? మూడ్ కోసం, ఈ పొగ ఎందుకు? ఎఫెక్ట్ కోసం. అబ్బా ఏడ్చినట్టుంది. ఎవరినో మర్డర్ చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టు నువ్వు నీ ఏదో బిల్డప్.